ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం కామారెడ్డి బ్రాంచ్లో ఓం శాంతి పార్కులో ఏప్రిల్ 27, 2024 రోజు బాలలు బంగారు భవిష్యత్తు అని ఒక్కరోజు చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగినది. ఈ రోజుతో అది చింపేయకూడదు బ్యాడ్జ్. అది మీరు ఇంటికి తీసుకెళ్ళండి, ఇంట్లో కూడా ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టండి. ఎవ్రీడే ఒక 11 times అని అనుకోవాలి. ఎవ్రీడే 11 times అనుకోవాలి. టెన్షన్, దుఃఖము, అశాంతి, బాధ, సమస్య, కష్టం, రోగం, చింత, ఏదో ఒక బాధతోనే ఉన్నారు. అయితే ఈ సంస్థ ఏం చేస్తుందంటే రాజయోగా మెడిటేషన్ నేర్పిస్తుంది. ఇవేవి కూడా డిఫరెన్సెస్ లేకుండా అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాజయోగా మెడిటేషన్ నేర్పిస్తుంది. ఈ మెడిటేషన్ కనుక మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఎట్లయిపోతాము? పీస్ఫుల్ అవుతాము. సో మళ్ళీ ఒకసారి నైనిక కుమారి నైనికకి క్లాప్స్ కొడదాము. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, రామాయణపేట్ బ్రాంచెస్కి మరియు ఆర్మూర్, తిరుపతి, బాన్సర బ్రాంచెస్ ఇంకా 10-15 చిన్న చిన్న
బ్రహ్మకుమారి పాఠశాలలు, వాటన్నింటికి నిర్వాహకురాలు రాజ్యోగి బ్రహ్మకుమారి జయాదేవి గారు. వారు మనందరినీ ఉద్దేశించి ఆశీర్వదించాలని కోరుచున్నాము. ఓం శాంతి. ఓం శాంతి. అనంతరం ఓం శాంతి. ఓకే, మరి బాలల బంగారు భవిష్యత్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రెస్పెక్టెడ్ డాక్టర్ అనుష మేడం, డాక్టర్ శ్రావణ్ గారు, మిగతా మా సాథీ సిస్టర్స్, మరి మీకందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడెక్కడ చూశారో మీరు చూసి మీ తల్లిదండ్రులు పంపిన మీ తల్లిదండ్రులకు మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి మీరు మాట్లాడకుండా ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు ఒక 5 నిమిషాలు కూర్చుంటే నేను చెప్పగలుగుతాను. సరేనా? మాట్లాడద్దు, పిల్లలు మాట్లాడితేనే అందము. కానీ ఇప్పుడు మనం వినాలని వచ్చినాం కదా, మరి లిజనింగ్ పవర్ ఎంత ఉందో, మన వినే శక్తి ఎంత ఉంది, వెనుకడి అనేది మనకు తెలియాలంటే ఇక్కడ మీరు శాంతిగా కూర్చొని విన్నప్పుడే అందరికీ అర్థమవుతుంది. మమ్మీ డాడీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ చెప్పే క్లాసెస్ ఏవైతే ఉందో రాజయోగా, మెడిటేషన్ ఒకటి, గేమ్స్ ఒకటి, మీకు మీ ముందర ఒక గేమ్ ఇక్కడ పరిచయం చూడండి, ఇది కూడా ఒక గేమ్. ఇంకొక గేమ్ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఒక్కొక్క సిస్టర్ ఒక్కొక్క గేమ్ ఆడిపిస్తారు మీకు. మధ్యాహ్నం మీకు మ్యాజిక్ నేర్పించే గైడ్ వస్తున్నారు. మీకు చెప్పే రెండే మాటలు చెప్తాను, మిగతా వాళ్ళని చెప్తాను మీకు. ఒకటి, మీరు భోజనం చేసే సమయంలో భగవంతుని గుర్తు చేస్తూ భోజనం చేయాలి, టీవీ చూస్తూ కాదు. రెండవది, నిద్రపోయే సమయంలో ఇలా స్టేట్గా కూర్చొని ఓ అని ఒక 5 సార్లు అనుకొని నిద్రపోండి. చేస్తారు కదా? రెండు విషయాలు చేయగలుగుతారు కదా. ఏమని? ఒకటేమో భోజనం టైం, రెండవది నిద్రపోయే టైం. ఓకే. రాఖీ గారు చాలా చాలా మంచిగా మెడిటేషన్ ప్రాక్టీషనర్ అనమాట. ప్లస్ ఇక్కడ మేము ఏదైతే భగవంతుడి యొక్క మహావాక్యాన్ని వినిపించడం జరుగుతుందో ఆ మహావాక్యాన్ని కూడా ఎక్సలెంట్ గా ప్రాక్టీస్ చేస్తారు, డైలీ ఆచరిస్తారు. ఓకే, సో అక్కయ్య ద్వారా కూడా బ్లెస్సింగ్స్ అందాము, మెసేజ్ అందాము, తెలుసుకుందాం. Pure, sacred, divine angels. అందరూ ఇక్కడ టీచర్ వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు చెప్పినట్టు అందరూ మంచిగా నేర్చుకొని ఈ మెడిటేషన్ అనేది మనం బయట ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఫిజికల్, పిల్లలు కానీ అందరికీ కూడా చాలా ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. అండ్ స్కూల్కి వెళ్ళడము, స్కూల్లో చదవడం, ఇంటికి రావడం, మళ్ళీ హోంవర్క్ చేయడం, పడుకోవడం, హోంవర్క్ స్కూల్ అంతా ఫుల్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ నుంచి మీరు బయటపడాలంటే, ఇదంతా ఫిజికల్ స్ట్రెస్. ఈ ఫిజికల్ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే మనకి మానసికంగా కొంచెం ఉత్సాహం కావాలి. ఆ మానసికంగా మనకి ఏదైతే ఉత్సాహం కావాలో దానికోసం మనం చేయాల్సిన ప్రక్రియ, శిక్షణ, ఇది మెడిటేషన్ అండ్ మానసిక వికాసం కోసం చేసే ఎక్సర్సైజ్. సో అందరూ శ్రద్ధగా నేర్చుకోండి, మంచిగా పాటించండి. దీని తర్వాత ఈ రోజుతో స్టార్ట్ చేసింది లైఫ్ లాంగ్ మీకు లాస్ట్ వరకు దీన్ని ఆచరించినట్టయితే ప్రతి మనిషి చివరి వరకు ఉండాల్సింది సంతోషం, శాంతి, ప్రశాంతత. సో ఈ రెండు కావాలి అంటే ఫిజికల్ స్ట్రెస్ నుంచి మనం బయటపడాలి. దానికోసం మన మనస్సుని, తర్వాత ఆలోచనని ప్రశాంతంగా, శాంతంగా పెట్టుకోవడం అనేది ముఖ్యం. సో ఇదంతా చేయడానికి మీరు మొదటి మెట్టు స్టార్ట్ అయింది. సో ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా దీన్ని పాటించండి. దాంతోపాటు బయటికి వెళ్ళిన తర్వాత మనకు సమ్మర్ ఉంది కాబట్టి ఎండాకాలం, మేడం చెప్పినట్టు ఎండాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు ఎండలో ఎక్కువ తిరగకండి.
ఇది టేబుల్ మీద పెట్టుకోవడం అన్నమాట. చాలా దగ్గరగా మనం చూడొచ్చు, పదే పదే దాన్ని చూడొచ్చు. తో పాటు ఒక స్లోగన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్ శ్రవణ్ అనే వారికి కూడా ఈ కానుకతో సన్మానించడం జరుగుతుంది. బ్లెస్సింగ్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇస్తారు బ్లెస్సింగ్ కార్డు. సో భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. బ్లెస్సింగ్స్ మనకి హెల్ప్ఫుల్ కదా చాలా. డాక్టర్ అనుష గారికి చాలా చాలా ధన్యవాదాలు. అంత చెత్త, అంత నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్ ఉందా లేదా? చేతు ఎస్, నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్, అందరి గురించి అపగుణాల లిస్ట్ ఉందా లేదా? వీళ్ళు ఇట్లా అంటారు, వాడు అట్లా అంటాడు, వాడు ఇట్లా చేస్తాడు, వీడు ఇట్లా చేస్తాడు, ఇదంతా మన మైండ్ లో ఉంది కదా. ఇప్పుడు అదంతా మురికి వాటర్ లాగా ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఒలుకు పోసేసి ఫ్రెష్ వాటర్ పోసి పెట్టుకోవచ్చు. ఇది గ్లాస్ కాబట్టి కదా. మరి మీ బ్రెయిన్ లో ఉన్నదంతా చెత్త తీసేయాలంటే తీసేయచ్చా? ఇది ఒలుకు పోసినట్టయితే ఒలుకు పోయి రాదు కదా. మరి ఒలుకు పోయి రాదు, కానీ దీన్ని ఫ్రెష్ చేయాలి. ఎట్లా ఫ్రెష్ చేయాలి? మెడిటేషన్ అండ్ పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ నాలెడ్జ్. సో వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు? ఈ బ్రెయిన్ ని కూడా, మైండ్ ని కూడా క్లీన్ మైండ్, క్లీన్ బ్రెయిన్ చేయొచ్చు. అవునా కదా? అయితే ఇది సిస్టర్ కొన్ని క్లీన్ వాటర్ పోయండి. ఇది బ్రెయిన్. ఈ చెత్త వాటర్ ఇట్లాగే ఉంటుంది. క్లీన్ వాటర్ పోస్తారు, కనిపిస్తుందా మీ అందరికి? ఎంతగానో పోస్తున్నాం. ఎంత పోసినా కూడా ఇంకా బ్రెయిన్, మైండ్ అంతా చెత్త చెత్త వాటరే ఉంది కదా. ఇంకా పోతామా మరి? ఇంకా పోయాలి, లేకపోతే ఇంకా చెత్త వాటర్, వైట్ వాటర్ ఎట్లా వస్తుంది? కానీ ఇప్పుడు ఈ గ్లాస్ మన బ్రెయిన్ ఆర్ మైండ్, దీన్ని మనం ఏం చేయాలి? క్లీన్ వాటర్ చేయాలి. క్లీన్ వాటర్ చేయడానికి క్లీన్ వాటర్ పోస్తున్నాం. క్లీన్ వాటర్ ఎంత పోసినా కూడా మట్టి మట్టే ఉంది. ఏం చేద్దాం? ఇంకా పోతామా? నో అంటే మరి క్లీన్ వాటర్ కావాలి కదా. పోయాలి, ఇంకా పోయాము. అట్లా బ్రెయిన్ అనుకోవడానికి లేదు కదా. బ్రెయిన్ అనుకోవేస్తున్నా, అనుకోవడానికి లేదు. ఇంకా పోయాలి. భోజనంతో ఏమవుతుంది? ఆ మట్టి వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. అంటే ఇప్పుడు మన బ్రెయిన్ లో ఉన్న చెత్త అంతా బయటికి రావాలి. వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అంతా బయటికి రావాలంటే ఏం చేయాలి? పాజిటివ్ థాట్స్, పాజిటివ్ నాలెడ్జ్ ఇంకా పోస్తూ ఉండాలి అన్నమాట. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ నాలెడ్జ్ పోస్తూ ఉండాలి. ఈ పాజిటివ్ థాట్స్ ఎంత పోస్తుంటే అంత చెత్త వెళ్ళిపోతుంది. కనిపిస్తుందా? కొంచెం కొంచెం క్లీన్ వాటర్ అవుతుందా? ఫస్ట్ ఉన్నట్టు మురికి అట్లానే ఉందా? లేదు, క్లీన్ వాటర్ అవుతుంది. అంటే ఏంటి? ఇంకా పోస్తుంటారు. అంటే ఈరోజు ఒక్కరోజు సమ్మర్ క్యాంప్ అటెండ్ అవుతే సరిపోతుందా? ఏం చేయాలి మరి? రోజు అటెండ్ కావాలి కదా. రోజు అటెండ్ అవుతే అప్పుడు మన మైండ్ ఏమవుతుంది? ఫ్రెష్ అవుతుంది. క్లీన్ వాటర్ అనిపిస్తుందా? మరి ఇప్పుడు మన మైండ్ ని కూడా క్లీన్ మైండ్ చేసుకోవాలి అంటే ఏం చేద్దాము? మెడిటేషన్. ఓకే, ఎవ్రీ డే మెడిటేషన్ చేయాలి. ఎవ్రీ డే క్లీన్ నాలెడ్జ్ ని ఇన్పుట్ ఇవ్వాలి. రోజు ఈ బ్రెయిన్ లో, ఈ మైండ్ లో ఏం చేయాలి? క్లీన్ నాలెడ్జ్, భగవంతుడి యొక్క నాలెడ్జ్ ని, పాజిటివ్ నాలెడ్జ్ ని నింపాలి. ఓకేనా? సో మరి ఎక్స్పెరిమెంట్ చూపించినందుకు హర్షిత సిస్టర్ కి థ్యాంక్ యూ. వచ్చేదాన్ని తీసుకెళ్తే బాగుంది. ఓకే, ఐ ప్రాక్టీస్. I remember everything. మీరందరూ ఫ్రీ హ్యాండ్స్ తోని మంచిగా యాక్షన్ చేస్తే మీకు ఇది గుర్తుండిపోతుంది. యాక్షన్ అనేది మెమొరీకి మెయిన్ పార్ట్ అన్నమాట. అంటే మీరు గుర్తుంచుకోవడానికి యాక్షన్ బాగా హెల్ప్ అవుతుంది. వింటున్నారా పిల్లలు? యాక్షన్ చేస్తే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఐఎమ్ టాపర్, ఐఎమ్ విన్నర్, ఐఎమ్ విన్నర్, ఐఎమ్ విన్నర్, ఐఎమ్ నంబర్ 1, ఐఎమ్ నంబర్ 1, ఐఎమ్ నంబర్ 1, I can stretch.
I can stretch. I can stretch. I am achiever. I am achiever. మీరందరూ ఎంతమంది లేజీ పిల్లలు ఉన్నారు? ఎంతమంది లేజీ పిల్లలు ఉన్నారు? ఒక్క అమ్మాయి చేతెత్తింది. చూడండి, హ్యాండ్స్ ఎత్తడానికి కూడా లేజీ ఉంటారంట కొంతమంది. తర్వాత లేసే వాళ్ళు ఎంతమంది? నిజం నిజం చెప్పాలి, భగవంతుడి ముందట కూర్చున్నాం. 6 తర్వాత లేసే వాళ్ళందరూ లేజీ పిల్లలు. 6 తర్వాత లేసే పిల్లలందరూ లేజీ పిల్లలు. లేజీ పిల్లలకి ఏమైతుంది? పాము కాటేస్తుంది. పాము కాటేస్తే ఎక్కడికి వెళ్ళాలి? లేజీనెస్ ఉంటే ఏమవుతుంది? లైఫ్ లో బ్యాక్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఏమైతుంది? లేజీనెస్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు లేజీగా ఉందామా, అలర్ట్ యాక్టివ్ అటెంటివ్ ఉందామా? మరి ఇప్పటి నుంచి ఎన్ని గంటలకు లేదా? బిఫోర్ 6. ఎన్ని గంటలకు లేదా? ఆర్యన్ ఎన్ని గంటలకు లేస్తాడంట? 4కి లేస్తాడంట రోజు. ఓ, మిగతా రోజుల్లో 5 or 6. ఓకే, ఇప్పటి నుంచి ఏం చేద్దాం? రోజు 4కి లేవాలి. రోజు 4కి లేవాలి. అదే చీర కలర్ ఏముంది? ఈ బెలూన్ ఏ కలర్ ఉంది? ఈ బెలూన్ ఏ కలర్ ఉంది? క్లాస్ కొట్టండి. మళ్ళీ ఒక డైరెక్ట్ చేసి చెప్తా, ఫాస్ట్గా చెప్తా. ఫాస్ట్గా చెప్పాలి, ఓకేనా? మైక్ ఏ కలర్ ఉంది? మైక్ ఏ కలర్ ఉంది? ఓకే, చీర ఏ కలర్ ఉంది? అదేం తాగుతుంది? మళ్ళీ మీకు అవసరం ఇంకా ఇంకొకటి మీకు అవసరమే, ఓకేనా? పేరైనా ఇంత ఆనందంగా ఉండదు, పేరైతే కూడా ఆనందమే మీకు, ఓకేనా? అయితే మీకు మంచి మూన్ స్మైల్ పెట్టాలి. ఏ స్మైల్? ఓ షట్, మూన్ వాక్ అంటే తెలుసు కానీ మూన్ స్మైల్ తెలుసా మీకు? మూన్ స్మైల్ ఎలా పెడతారు? కళ్ళు తెరవాలా, పళ్ళు ముయ్యాలా? అందరు పళ్ళు తెరుస్తున్నారు, పళ్ళు ముయ్యండి, కళ్ళు తెరవండి. ఇదే మూన్ స్మైల్, ఓకేనా? న్యూస్ వినేవాళ్ళు ఎంతమంది? టీవీలో న్యూస్ వినేవాళ్ళు ఎంతమంది? ఏం వింటారు న్యూస్ లో? ఎవరో జైలుకి వెళ్తున్నారు అనేది వింటాం. వెరీ గుడ్. జైలుకి ఎవరు వెళ్తున్నారు? ఇంకా దొంగతనం ఎక్కడ జరుగుతుంది? దొంగతనం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏం చూపించారు? హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీ, ఇవన్నీ ఉంటాయా న్యూస్ లో? ఇవన్నీ ఉంటాయి కదా న్యూస్ లో. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన దగ్గర వాల్యూస్ లేకపోతే అవన్నీ జరుగుతాయి. మన దగ్గర వాల్యూస్ లేకపోతే మరి అవి ఇంకా పెరుగుతే బాగుంటుందా, తగ్గితే బాగుంటుందా? నెక్స్ట్ ఏంటంటే బెలూన్స్ అన్నీ చూపించారు ఇక్కడ. బెలూన్స్ అమ్మే వ్యక్తి ఏం చేస్తాడంట, తను రోజు బెలూన్స్ అమ్ముతాడు. అయితే ఎప్పుడైనా సేల్స్ డౌన్ ఉంటే, అంటే ఎప్పుడైనా బుగ్గలు అమ్ముడు పోకపోతే అతను హీలియం గ్యాస్ నింపుతాడంట. ఐడియా ఉందా మీకు హీలియం గ్యాస్? యాక్చువల్లీ ఏంటంటే హీలియం గ్యాస్ నింపడం అంటే ఏంటిదంటే ఆ బలూన్ చాలా హైట్కి వెళ్తుంది అన్నమాట. ఆ బలూన్ చాలా హైట్కి వెళ్తుంది. అయితే ఒక అబ్బాయి ఆ సేల్స్ మ్యాన్ ని ఏమడుగుతాడంటే, అందులో ఒకటి ఎల్లో కలర్ ఇప్పుడు టాప్ లో ఉంది చూడండి, ఎల్లో కలర్ బెలూన్ అయితే పైకి ఎగిరింది కదా, మరి నేను బ్లాక్ కలర్ బెలూన్ ఎగిరేస్తే పైకి ఎగురుతుందా అని అడిగేది అన్నమాట. ఎల్లో కలర్ బెలూన్ ఎగిరేస్తే పైకి ఎగురుతుంది కదా, మరి సేమ్ బ్లాక్ కలర్ ఎగిరేస్తే పైకి ఎగురుతుందా అని అడుగుతాడు అన్నమాట. అయితే ఎగురుతుందా? అయితే ఆ బెలూన్స్ లో ఏమన్నాడంటే, ఇది ఎల్లో కలరా బ్లాక్ కలరా అని కాదు,
ఎగరడానికి ఏమి ఇంపార్టెంట్? అనేది ఇంపార్టెంట్. అంటే మనం కూడా చూస్తుంటాం కదా, వైట్ ఉన్నారా, బ్లాక్ ఉన్నారా, పొట్టి ఉన్నారా, పొడుగు ఉన్నారా, లావు ఉన్నారా, సన్నగా ఉన్నారా, అందంగా ఉన్నారా, అందరు వికారంగా ఉన్నారా, ఇవి ఎదగడానికి ఆధారమా లేకపోతే వాల్యూస్ ఎదగడానికి ఆధారమా? అర్థమైందా? మరి ఇప్పుడు మనకు వాల్యూస్ క్లాస్ ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? మరి ఇప్పుడు వాల్యూస్ క్లాస్ విందామా? మరి ఇక్కడ ఒకటి చూపించారు, డ్రిల్లింగ్ మిషన్. ఐడియా ఉందా మీకు డ్రిల్లింగ్ మిషన్? దేనికి యూజ్ చేస్తారు? గోడలకు హోల్స్ కొట్టడానికి. ఒక విషయం నాకు హ్యాపీగా ఉంది ఏంటంటే, పిల్లలందరూ నాలెడ్జ్ఫుల్ పిల్లలు ఉన్నారు కదా. ఏ విషయం అడిగినా నాకు తెలియదు అనే పిల్లలు లేదు, అందరికీ అన్నీ తెలుసు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ డ్రిల్లింగ్ మిషన్ హోల్ కొట్టడానికి యూజ్ చేస్తారు. అయితే ఒక బాబు ఏమడిగిందంట వాళ్ళ టీచర్తోని, సార్ డ్రిల్లింగ్ మిషన్ చార్జ్ చేసి ఎవరు కడుపులన్నా పెడితే ఏమైతుంది సార్? ఆ సార్ పరేషాన్ అయిపోయిందంట. ఇదేం ఐడియాస్, ఇవేం థాట్స్? ఇది వాల్యూస్ తో కూడిన థాటా? ఇది మనం హ్యాపీగా అయ్యే థాటా? మనం నవ్వుకునే థాటా ఇది? మనకి ఇటువంటి థాట్ ఉండాలా వద్దా? వెనకాల అమ్మాయిలు వింటున్నారా? ఇటువంటి థాట్స్ మనకు ఉండాలా వద్దా? ఉండకూడదు. మరి వాల్యూస్ అంటే ఏంటి యాక్చువల్గా? వాల్యూస్ ఎక్కడి నుండి నేర్చుకోవచ్చు మనం? వాల్యూస్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు మనం? చదువు ద్వారా నేర్చుకోవచ్చు, బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చు, ఇంకా రీడింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. వాల్యూస్ ఎక్కడ నేర్చుకోవచ్చు? పెద్ద పిల్లలు ఆన్సర్ చెప్పండి. వాల్యూస్ ఎక్కడ నుండి నేర్చుకోవచ్చు? చదవడం వల్ల. చెప్పిన ఆన్సర్ చెప్పకుండా వేరే వేరే ఆన్సర్స్ చెప్పండి. హ్యాండ్స్ డౌన్. రీడింగ్ ద్వారా వాల్యూస్ నేర్చుకోవచ్చు, చదవడం ద్వారా నేర్చుకోవచ్చు, ఇంకా సహజంగా వాల్యూస్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు? సహజంగా వాల్యూస్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు? ఇంకెవరైనా పిల్లలు చెప్తారా? మీ పేరేంటి? ఆరుషి. వెరీ గుడ్. మోరల్ స్టోరీస్ నుంచి మనం వాల్యూస్ నేర్చుకోవచ్చు. ఇంకా వాల్యూస్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు? అమ్మా మీరు సైలెంట్ ఉంటే వాళ్ళ ఆన్సర్ చెప్పేది. ఓకే, కీప్ క్వైట్. టీచర్స్ ద్వారా నేర్చుకోవచ్చు వాల్యూస్, సర్స్ ద్వారా నేర్చుకోవచ్చు వాల్యూస్. ఇంకా వాల్యూస్ మంచి గుణాలు టీవీ ద్వారా కూడా వాల్యూస్ నేర్చుకోవచ్చు, పేరెంట్స్ ద్వారా నేర్చుకోవచ్చు, ప్రిన్సిపల్స్ ద్వారా నేర్చుకోవచ్చు, సిబ్లింగ్స్ ద్వారా నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి ఎవరైనా కావచ్చు, వాళ్ళందరి ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, టీవీ ద్వారా నేర్చుకోవచ్చు, యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు, ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు కదా. చిన్నవాళ్ళ దగ్గర నేర్చుకోరాదా? చిన్నవాళ్ళ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న యాక్టివిటీ చేస్తాను. మీ అందరు ఐసైట్ ఎంత మంచిగా ఉందనేది నాకు తెలుస్తుంది, మీరు ఎంత మంచిగా చూడగలుగుతారు అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఏం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వైట్ పేపర్ కి బ్లాక్ స్పాట్ పెట్టి అందులో ఏం కనిపిస్తుంది అంటే జస్ట్ 0.5% ఉన్నటువంటి పాయింట్ కనిపిస్తుంది అన్నారు, కానీ 99.5% ఏదైతే వైట్ స్పేస్ ఉందో అది కనిపిస్తుందని ఎవరు అనలేదు. అంటే 99.5% పాజిటివిటీ ఉన్నా 0.5% నెగిటివిటీ ఉన్నా మన దృష్టి దేని మీద పోతుంది? నెగిటివ్ మీద పోతుంది. అట్లా మన చుట్టూ ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారు కదా, టీవీ అన్నారు, టీచర్స్ అన్నారు, పేరెంట్స్ అన్నారు, బుక్స్ రీడింగ్ అన్నారు, ఎన్నో ఉన్నాయి.
అన్నింటి ద్వారా నేర్చుకోవచ్చు. అన్నింటిలో పాజిటివ్ ఉంది ప్లస్ నెగిటివ్ కూడా ఉంది. బట్ మన దృష్టి దేని మీద పడాలి? పాజిటివ్ మీదనే పడాలి. ఈ రోజు వచ్చింది కదా, ఈ రోజు నేను ఇది సాధించాలి, నెక్స్ట్ డే ఈ రోజు ఇది నేర్చుకోవాలి, నెక్స్ట్ డే నేను ఈ హోంవర్క్ చేయాలి. ప్రతిదీ కూడా ఎవ్రీ డే కూడా రోజు ఒక మనం టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. అలాంటి వ్యక్తి సక్సెస్ అవుతాడా లేదా మనం సైంటిఫిక్గా చూద్దామా? అందరు చెప్తారు సార్ ఇట్లా సక్సెస్ అవుతారు చేస్తే అంటారు. అసలు గ్యారంటీ ఏంటి సార్ సక్సెస్ అవుతారని? ప్రూఫ్ ఏంటి అంటే మన దేశ నాయకుల చరిత్రలు ఉన్నాయి చదవమంటారు. నాకు అవంతా టైం లేదు సార్, నాకు ఇప్పుడు ప్రాక్టికల్గా నేను చూడాలనుకుంటున్నా అంటే మాత్రం మ్యాజిక్ ఈజ్ ఎ సైన్స్. సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. పెద్దవాళ్ళు బాబు యు కమ్, నేను నీకు 1000 రూపీస్ గిఫ్ట్ ఇస్తానంటే దీన్ని నీ చేతి వేలు మీద నిలబెట్టాలి, కింద పడిపోదు. అట్లాగే నిలబెట్టు, ఈ 2 చేతులు పెట్టుకో, 2 చేతులు నిలబెట్టు, నిలబెట్టు, వదిలేయాలి. ఓన్లీ సింగిల్ ఫింగర్ మీద నిలబెట్టాలి, కింద పడిపోవద్దు. సాధ్యమవుతుందా? आते नहीं आते? फिंगर के ऊपर खड़ा रखना, रख सकते कि नहीं? ओके, ये पॉसिबल और इम्पॉसिबल? ओके, నువ్వేమన్నా ట్రై చేయి. నువ్వు చేతి కొడుకు, आप ऐसा पकड़ो, वो नहीं गिरे वैसे. జస్ట్
ఫింగర్ ప్రింట్ మీద ఫింగర్ మీద నిలబెట్టగలగాలి. నిలబెట్టు. నువ్వు ట్రై. Impossible. This side weight. ఓకే, అక్కడ సైడ్ వెయిట్ జాదా ఉందంటున్నావా? రైట్. మరి అలా ఏది బరువు లేని వ్యక్తి నిలబడలేడు. అయితే దీని మీద దీనికన్నా ఒక 20 రెట్లు అంటే ఒక 100 టైమ్స్ ఎక్కువ బరువు. దీన్ని త్రాసులో వేస్తే ఇది కొన్ని గ్రామ్స్ ఉంటుంది. ఇది మినిమం 250 గ్రామ్స్ ఉంటుంది. దీని మీద ఈ బరువుని వేసేద్దాం అంటే ఇంత బాధ్యత పెట్టుకున్నాడు అనమాట మైండ్లో, నేను ఇది సక్సెస్ చేయాలి అని చెప్పేసి. ఇంత బాధ్యత పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు నిలబడతాడా లేదా మనం చూద్దాం. సాధ్యమవుతుందా? చాలా మంది అంటారు సమాజంలో, ఏమంటారు తెలుసా, నువ్వు ఏంటి అంత పెద్ద పెట్టుకున్నావు, నీ వల్ల కాదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీ వల్ల కాదు, నువ్వు 100% ఫెయిల్ అవుతావు, పప్పులో కాలేస్తావు, అసలు నీ తోన అవుతుందా, ఏమనుకుంటున్నావు. కానీ మన లోపల ఆత్మవిశ్వాసం, చెయ్యగలననే నమ్మకము నీకుంటే నువ్వు తప్పకుండా సాధిస్తావు. చివరి పడిపోవు, ఎప్పుడు అసలు పడిపోయే ఛాన్స్ లేదు. ఓకే, నువ్వు ట్రై చేయి. ఇంత బరువు ఎత్తుకున్నాక అసలు నిలబడుతుందా అంటే నిలబడతావు, సక్సెస్ఫుల్ గా నిలబడతావు. ఇలా ఊపు. మన భారతదేశంలో అతి ఎక్కువగా హిందువులు ఉంటారు, ఇంకా కొంచెం తక్కువగా ముస్లిమ్స్ ఉంటారు, ఇంకా కొంచెం తక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు మత గొడవలు ఎక్కువగా అవుతుంటాయి. క్రిస్టియన్స్ మేమెక్కువ అంటే మేమెక్కువ అని, ముస్లిమ్స్ మేమెక్కువ అంటే మేమెక్కువ అని, హిందువులు కూడా మా దేవుడు గొప్పవాడు అంటే మా దేవుడు గొప్పవాడు అని ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కానీ హిందువుల యొక్క భగవద్గీత అయినా, ముస్లిమ్స్ యొక్క ఖురాన్ అయినా, క్రిస్టియన్స్ యొక్క బైబిల్ చదివినా కూడా 3 మతాల సారము ఒక్కటే. ఏ దేవుడు ఎక్కువ, అన్నీ ఒకటే. గురునానక్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారంటే అందరికీ ఒక దేవుడు ఉన్నాడు, అంతా ఒకటే, దేవుని దృష్టిలో అందరూ సమానమే. అయినా ఏంటి, మీరు నమ్మలేకపోతున్నారా ఈ 3 సమానం అంటే? జాగ్రత్తగా చూడండి, 3 ఈక్వల్ గా ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ రో, ఓకేనా? దిస్ ఇస్ ద సెకండ్ రో, దిస్ ఇస్ ద థర్డ్ రో, ఓకే. కానీ దేవుడు అందరూ సమానమే అని చెప్పినా కూడా మనిషిలో విధ్వంస దేశాలు ఉండడం వల్ల కాదు మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అని వీళ్ళు, లేదు నువ్వెక్కువ అంటే నువ్వెక్కువ అంటూ వీళ్ళు, తర్వాత నువ్వెక్కువ అంటే నువ్వు ఎక్కువ అంటూ వీళ్ళు, ఇలా ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ భగవంతుడి దృష్టిలో మాత్రం అందరినీ ఒకే రకంగానే సృష్టించాడు. ముస్లిమ్స్కి బ్లడ్ కొంచెము బ్లూ కలర్లోనో లేకుంటే మిల్క్ కలర్లోనో ఉండడము, లేకుంటే క్రిస్టియన్స్కి ఆరెంజ్ కలర్లో బ్లడ్ ఉండడము, హిందువులకి రెడ్ కలర్లో ఉండడము చేయలేదు. కేవలం మన ఆలోచనలు మాత్రమే.
నగల షాప్కి వెళ్ళి అందమైన నెక్లెస్ని ఆ షాప్లో చూసింది. ఈవిడ దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నెక్లెస్ ఎంత? బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి. అయ్యో, ఈ నగల షాప్లో ఉండే ఈ నెక్లెస్ని ఆ అమ్మాయి షాప్లో చూసింది. చూసి అబ్బా ఇది నెక్లెస్ ఎంత బాగుంది అని చెప్పేసి షాప్ ఓనర్ని అడిగింది, ఈ నెక్లెస్ ఎంత అంటే 1 lakh అని ఈ షాప్ ఓనర్ చెప్పింది. కానీ మీ దగ్గర 10,000 ఉన్నాయి. ఇంకా ఎన్ని కావాలి? 90,000 కావాలి. ఎప్పుడైతే మనిషి సహజ సిద్ధంగా దొంగగా మారాలని అనుకోడు, ఆ పరిస్థితులు అప్పుడు అలాంటి స్థితికి తీసుకొస్తాయి. ఉదాహరణకి నా ఫ్రెండ్ చాలా నిజాయితీ పడు. ఒకసారి ఒక పర్స్ దొరికింది, బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ. ఆ పర్స్ అక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. హానెస్ట్గా ముందర ఒక టీ పాయింట్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక పర్స్ దొరికిందండి, ఇది ఎవరికైనా కనబడిందంటే ఏమో అమ్మ నాకు తెలియదు అన్నారు. అక్కడ కిరాణం షాప్కి వెళ్ళి నాకు ఈ పర్స్ దొరికిందండి, ఇక్కడే పడిపోయింది ఏమంటే ఏమో తల్లి నాకు తెలీదు అన్నారు. ఆ పర్స్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి మనిషిలో ఇంకొక 6 మనుషులు ఉంటారు. ప్రతి ఒక్కరి మనుషులు 7 మనుషులు ఉంటారంట మొత్తం సైంటిఫిక్ రీజన్గా. ఇప్పుడు నేను రామకృష్ణ నా పేరు, నా లోపల ఇంకో 6 రామకృష్ణులు ఉంటారు. ఒక రామకృష్ణే బయటికి కనబడతాడు. లోపల ఉండే 6 రామకృష్ణలో ఒక రామకృష్ణ దొంగ రామకృష్ణ ఉంటాడు. ఆ పర్సులో ఏముందో తీసి ఓపెన్ చేసి చూడు ఆ పర్సులో అని చెప్పగానే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు లేనప్పుడు ఆ పర్సులో తీసి చూస్తే 1,00,000 రూపాయలు ఉన్నాయి. అయ్యి బాబోయ్ 1,00,000 రూపాయలు ఉన్నాయే, ఓకే. ఇంకా ఏముందో తీసి చూడాలి కానీ 2 ఉంగరాలు ఉన్నాయి. ఈ ఉంగరాలు కాదు, వేరే ఉంగరాలు. ఒక పెద్ద చైన్ ఉంది. 2 రోజులు 3 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఎవరు అడగట్లేదు. అదే షాప్ నుంచి అదే టీ పాయింట్ నుంచి వెళ్తున్నారు. అరే అమ్మ నువ్వు పర్స్ దొరికిందన్నావు కదా, ఎవరో వచ్చి అడిగారు అని అనట్లేదు. ఒక 20 రోజులు అయిపోయిన తర్వాత మన లోపల ఉండే ఇంకొక అంతరాత్మ ఏమంటుందండి? సహజంగా తప్పు కాదు, ఇంకొక దొంగ రామకృష్ణ ఓపెన్ చేయమంది ఇంకొక రామకృష్ణ ఉంటాడు. వాళ్ళు ఏమంటారండి? ఇది మనం పెట్టేసుకుందాము, ఎవరు మనల్ని అడగట్లేదు, ఈ ఉంగరాలు ఆ చైన్ చక్కగా గోల్డ్ స్మిత్ అనే దగ్గరికి వెళ్తే చక్కగా నెక్లెస్ అవుతుందని చెప్పాడు, లాంగ్ చైన్ అవుతుందని చెప్పాడు అని చెప్పేసి 2వ మనసు అంటుంది. 3వ మనసు ఏమంటుంది తెలుసా? ఆ 1,00,000 రూపాయలు కూడా ఇచ్చేస్తే ఇంకా మంచి చైన్, ఇంకా పెద్ద గాజులు కూడా వచ్చేస్తాయి, చెవులకు దుద్దులు కూడా వచ్చేస్తాయి అన్నాడు. ఇవన్నీ చెప్పేసి అన్నాడు. బ్యాగ్ కూడా చాలా బాగుంది, బ్యాగ్ మనమే వాడేసుకుందాము అని 2వ మనసు ఫిక్స్ అయిన సందర్భంలో అవసరాల దగ్గరికి వెళ్ళింది. అవన్నీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు నా పర్సు పోయిందండి అని చెప్పేసి అప్పుడు ఒక వ్యక్తి బయలుదేరాడు. కరెక్ట్గా 2 నెలలు అయిపోయింది. ఇవ్వాలనిపిస్తుందా, ఇవ్వద్దు అనిపిస్తుందా? సహజంగా చెప్పాలి, ఆనెస్ట్గా. మాటగారు మీరే చెప్పండి. ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుందా? ఇన్ని రోజులు ఏం చేశావు, ఏం చేశావు కాబట్టి నేను ఇయ్యను, అసలు నీ దొంగనా, నాకు దొరికింది, నేనైతే నీ దొంగతనం చేయలేదు కదా, నీ దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు, నాకు రోడ్డు దొరికింది. ఇంకా ఏమంటారు తెలుసా? నీదే అన్న గ్యారెంటీ ఏంటి? లోపల ఆ పర్సులో ఒక ఫోటో ఉంది, ఇతని దగ్గర కూడా ఫోటో ఉంది, ఫోటో టాలీ అయింది, కానీ ఆ ఫోటో మనం చూపించవు, తెలియదంటాం. నగల మీద వ్యామోహంతో మన లోపల ఉండే నిజాయితీ అనే ఒక రామకృష్ణను చంపేస్తాము. మాటే కదా నేను ఇయ్యను, నాకు దొరికింది, నాది, అప్పుడే నీది అయిపోయింది అంటే నీ సహజత్వాన్ని కోల్పోతాము. అలాగే ఈ అమ్మాయి
నెక్లెస్ ఎట్టి పరిస్థితుల్లోనైనా కొట్టేయాలని కొట్టింది. ఎందుకంటే ఈమె దగ్గర డబ్బులు ఎక్కువ లేవు. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల కంటపడకుండా ఈ నెక్లెస్ని అమ్మాయి కొట్టేసింది. కొట్టేసిన తర్వాత బోర్ కొడుతుందా కదా, అమ్మాయి నెక్లెస్ కొట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా అద్దంలో ఇలా పట్టుకో, అద్దంలో చూసుకొని అబ్బా ఎంత బాగుంది, అసలు నిజంగా ఈ నెక్లెస్ నా కోసమే తయారు చేసినట్టున్నాడు, అసలు ఈ నెక్లెస్ నా కోసమే దేవుడు ఏర్పాటు చేసినట్టున్నాడు అని చెప్పేసి చాలా అందంగా ఉందని చూస్తూ ఉంది. ఎంజాయ్ చేసింది, ఇల్లంతా రోజు ఆనందంగా గడిపింది. సాయంత్రం స్క్రోలింగ్ వచ్చింది టీవీలో. ఈ నెక్లెస్ దొరికిన వాళ్ళ ఫేస్ అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇంకా దాన్ని టెలికాస్ట్ చేయలేదు. దయచేసి 24 గంటల్లో నెక్లెస్ తెచ్చిస్తే సంతోషము, లేకపోతే వాళ్ళని సీసీ కెమెరాలు వాళ్ళ ముఖ కవలికల ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో సిఐడి వాళ్ళు పోలీసు వాళ్ళు గమనించారు అని చెప్పగానే ఈమె గుండె డల్లు అది. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఎట్లా? డైరెక్ట్గా షాపతని తెచ్చిస్తే ఏమంటారు? షాపతని తెచ్చిస్తే నేనే మీ నెక్లెస్లో తెలియక దొంగతనం చేశానండి అని డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు క్షమిస్తారండి? డైరెక్ట్గా ఇచ్చినా క్షమిస్తారా? ఈ రోజుల్లో ఏమంటారో తెలుసా, నువ్వు ఈ నెక్లెసే దొంగతనం చేసావేమో, అంతకుముందు మా గతంలో 4 నెలల క్రితం ఇంకా కొన్ని నెక్లెస్లే, వాటికి కూడా కారణం నువ్వే అంటారు. అసలు చేసింది ఒకటే నెక్లెస్, కానీ మిగిలిన పోయిన వాటికి కూడా నువ్వే కారణం అని అంటారు. ఏం చేయాలి? అప్పుడు ఓం శాంతి ఆశ్రమానికి వచ్చింది. దేవుడా, నేను దొంగనని తెలిస్తే తెల్లారే నేను ఆత్మహత్య చేసుకోవాలి. నా పిల్లలు, నా భర్త, మా బంధువులు ఏమంటారో తెలుసా? నువ్వు ఎంత సక్రమైందా అమ్మ, నువ్వు షాప్లో దొంగతనం చేస్తావు, నువ్వా మాకు బుద్ధులు చెప్పేది అంటారు. ఒక పరువు గల దానిగా ఉండాలనుకున్నాను. ఎందుకో నా మనసులో చిన్న తప్పు ఏర్పడింది, నన్ను ఏం చేయమంటావు దేవుడా అని చెప్పేసి ఈ యొక్క మన బ్రహ్మకుమారి ఆశ్రమానికి రాగానే, ఎప్పుడైతే తప్పు చేసిన వారు, ఇంతకుముందే చెప్పాను కదా, వాళ్ళ తప్పును సమర్థించుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దోషిగా ఉంటారు. సమర్థించుకుంటే, ఆ తప్పును సమర్థించుకోవడం కన్నా సరిదిద్దుకుంటే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఉత్తములుగా ఉంటారు. ఈ నెక్లెస్ అమ్మాయి దొంగతనం చేసింది, కానీ ఆమె వెనకాల నిజాయితీ అనేది ఉంది. నేను మళ్ళీ ఈ నెక్లెస్ని షాప్ అతనికి తీసుకెళ్ళాలి అని అనుకుంది. కాబట్టి భగవంతుడు కలలో మళ్ళీ ఎప్పుడు ఈ దొంగతనం చేయవు కదా అంటే, చెయ్యని దేవుడా, పొరపాటు అయిపోయింది, నాకున్న 10,000తోనే కొనుక్కుంటాను, నాకున్న 10,000తోనే నేను తృప్తిపడతాను, ఎదుటి వారి ₹1,00,000 నేను ఆశపడను, అత్యాశకు పోతే ఏమవుతుందో నాకు అర్థమైంది, జైలు శిక్ష, జరిమానా అవన్నీ తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది, పోనీ అవన్నీ ఇచ్చినా కూడా దొంగ అనే ఆ నింద పోతుందా? నువ్వు జరిమానా కట్టి జైలుకి వెళ్ళేసి వచ్చి అన్ని ఇచ్చినా కూడా సమాజం నేను ఏమంటుందో తెలుసా, పలానా టైంలో ఈ అమ్మాయిని అడగదు, ఈ అమ్మాయి అప్పుడు ఇంకో దొంగతనం చేసిందని నేను ఎప్పుడైనా ఫంక్షన్కి రాణిస్తారా? ఎవరు రానియరు. మరి అలాంటి టైంలో నీ అంతరాత్మ నేను నిన్ను ప్రశ్నిస్తుంది. మరి ఈ నెక్లెస్ని దొంగతనం చేయాలనుకున్న ఈ నెక్లెస్ని దేవుడా దేవుడా అని మొక్కగానే మరి ఈ నెక్లెస్ టోటల్గా మరి ఏం జరుగుతుందంటే, నెక్లెస్ని మొత్తం జాగ్రత్తగా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఈ కర్చీఫ్లో వేస్తున్నాను. జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ పైన ఓకే, ఇలా పెట్టాలి. రైట్. మరి దేవుడు ఆవిడకి సహాయం చేశాడు. మళ్ళీ సీసీ కెమెరాల కంట పడకుండా ఎక్కడైతే బోసిగా ఉందో ఇలా చెప్తున్నాము, 1 2 3 4 దోషిగా ఉందో మళ్ళీ తెల్లారంతా ప్రార్థించింది, ఏడ్చింది, భగవంతుడు ఎలాగైనా సహాయం చేయాలని చెప్పేసి ఆ నెక్లెస్ సహజంగా ఆ షట్టర్ దగ్గర లోపల వేసేసి వచ్చింది. షట్టర్ క్లోజ్ అయ్యాక సీసీ కెమెరాల కంటపడకుండా
ఆ నెక్లెస్ని సెంటర్ దగ్గర లోపల స్టిక్తో నెట్టేసి వచ్చింది. అక్కడ ఉండే సెక్యూరిటీ అతను అరే సార్ నెక్లెస్ ఇక్కడ పడింది అని చెప్పేసి సహజంగా జాగ్రత్తగా ఆ నెక్లెస్ని అక్కడ పెట్టేస్తాడు సెక్యూరిటీ. కానీ మ్యాజిక్లో నెక్లెస్ ఏం జరుగుతుందంటే 1 2 3 ఇలా చెప్పేసి 1 2 3 4 గో. ఓకే, ప్రస్తుత ప్రపంచంలో తప్పు చేయడం చాలా ఈజీ, తప్పు చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని సరిదిద్దుకోవడం చాలా కష్టం. ఒక సైంటిస్ట్ చెప్పాడు, ఒక పెద్ద భవంతిని కూలగొట్టాలంటే కరెక్ట్గా 2 బుల్డోజర్లతో 20 నిమిషాల్లో భవంతిని మొత్తం నేలమట్టం చేసేయచ్చు, అంటే దాన్ని కూలగొట్టడం. అదే దాన్ని కట్టాలి అంటే మళ్ళీ 2 సంవత్సరాలు టైం పడుతుంది. 20 నిమిషాలు ఎక్కడ, 2 నిమిషాలు ఎక్కడ. సో డియర్ స్టూడెంట్స్, బయట ఎన్నో అవకాశాలు ఉంటాయి, వాటి వెనకాల విషయాలు ఉంటాయి, భయంకరమైన మార్గాలు ఉంటాయి. మన ఆలోచనలతో మీకు ఏదైనా ఫోన్ దొరికినా, ఏదైనా ఒక డిగ్రీ అబ్బాయి కేవలం ల్యాప్టాప్ దొరికినందుకు ఆ అబ్బాయి ఇప్పుడు 3 నెలల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తీసుకొని ఇంటికి వెళ్ళాడు, చేయడం తప్పది. తీసుకెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళింటే ఆ అబ్బాయికి నజరానా వచ్చేది. మనకేదైనా మనది కాని వస్తువులు మనకేదైనా దొరికితే వెంటనే స్టేషన్కి వెళ్ళి కానీ ఎవరికైనా అప్పచెప్పాలి, లేకుంటే ఇంకెవరికైనా చెప్పాలి. కానీ మీ ఇంటికి తీసుకెళ్తే మన రెండో మనస్సు ఏమంటుందో తెలుసా, ఇది మనం సొంతం చేసుకుందాం అంటుంది. కాబట్టి మనది కాని వస్తువుని మనం సహజంగా అమ్మాయి దొంగ కాదు, ఆ దొరికిన పర్సు దొరికిన తన దొంగ. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో రెండో రామకృష్ణ మన లోపల శరీరంలో మన మనసులో 7 ఉంటారు. రెండో వ్యక్తి ఏమంటాడు, తీసుకో మన దగ్గర కానీ అన్నాడు. అలా మన మనసుని అదుపులో పెట్టుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. ఓకే, ఇది నేను ఆల్రెడీ ఈ ప్రిడిక్షన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఆల్రెడీ తను ఏం కోరుకుంటుందో ఆ రిజల్ట్ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఈ డౌ బాక్స్ మీద, ఈ పావురాల బాక్స్ మీద పెట్టేస్తున్నాను. జాగ్రత్తగా చూడాలి. మీరు ఇలా పట్టుకోండి. ఇక్కడ ఒక పెద్ద గడియారం ఉంది. ఈ గడియారంలో అన్ని ముళ్ళు లేవు, ఒకటే ఉంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా నెంబర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన నెంబర్ మీద ఈ యొక్క ముళ్ళుని తిప్పండి. మీ ఇష్టం, ఈ నెంబర్ మీదే తిప్పండి అని నేను చెప్పను. మీకు ఇష్టం వచ్చిన నెంబర్ మీద తిప్పండి. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? అందుకని 5 పెట్టారా? అక్కడ 5 అవుతుంది, మీరు ఇక్కడ 5 పెట్టారు. ఎనీ చేంజ్ యువర్ మైండ్? నో. మీకు 99% ఛాన్స్ అయిపోయింది, ఇక 1% ఉంది. చేంజ్ ఏమైనా మళ్ళీ చేసుకుంటారా? ఇక తర్వాత ఛాన్స్ లేదు. ఇక అక్కడ 5 అవుతుందని పెట్టారా? కాదు, ఇప్పుడు టైం 10 అవుతుంది మరి. ఓకే రైట్, ఫిక్సా? షూర్. 99,999.9 ఇంకా 1% ఉంది చేంజ్ చేసుకోవడానికి. నో. ఓకే, యాజ్ యువర్ లైక్. నేనేం చేయలేదు, ఇక మీరు చేంజ్ చేసుకోవాలని నేను అనుకున్నాను, కానీ మీరు చేంజ్ చేసుకోమంటున్నారు. కరెక్ట్గా 5కి బ్యాక్, కరెక్ట్గా 5కి బ్యాక్ గ్రీన్ వచ్చిందండి. మీరు ఏం కౌంట్ చేశారు? ఎంత నెంబర్ కోరుకున్నారు? కౌంట్ చేయండి. ఇది వదిలిపెట్టేసి 1 2 3 4 5. 1 ఏమొచ్చింది? గ్రే. 2 ఏమొచ్చింది? ఆరెంజ్, పర్పుల్, స్కై బ్లూ, ఎల్లో. 5 ఏమొచ్చింది? ఎల్లో. 5 ఏమొచ్చింది? ఓకే రైట్. చూద్దామా?
ఈ పాకెట్లో ఒకటే కార్డు ఉంది. ఓకే, ఏమంటుంది? యువర్ ఫేవరెట్ కలర్. Yes, your favorite color. Your favorite color అంటే ఏమని? Your favorite color అంటే ఏంటి దాని మీనింగ్? ఇలా కార్డ్ చేయి. ఈ పాకెట్ చెక్ చేయండి, ఇంకా ఏమైనా కార్డ్స్ ఉన్నాయా? నో, ఏం మేడం కోరుకునే కలర్ ఎల్లో అని నేను ముందే ప్రిడిక్షన్ చేసి అందుకే చెప్పాను, మేడం చేంజ్ చేసుకోండి అని. రాదు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిట్ ఇస్ ద మైండ్ రీడింగ్ మ్యాజిక్. ఓకే, ఇంకా నేను అందులో చాలా డిఫరెంట్ ఫస్ట్ ఏ నెంబర్ అయినా లోకల్ అనుకోవాలి, నాకు చెప్పదు. ఇందులో అంత ఉందా లేదా? ఇందులో ఉందా? చెయ్యి అర్థం చేయాలి. ఉందా? ఓకే, ఇందులో కూడా ఉందా లేదా? నువ్వు పట్టుకోవాలి, నువ్వే పట్టుకోవాలి, మేడం చూపించాలి. ఇందులో ఉందా లేదా? లేదు. ఓకే, లేదు. ఇందులో ఉంది. ఓకే, తన మైండ్ రీడ్ చేసింది. ఫస్ట్ రీడ్ చేయి, బాగా రీడ్ చేయి. తను ఏమనుకున్నాను? 30. ఎగ్జాక్ట్లీ రైట్. 30నా? ఓకే, మొత్తం కాయిన్స్ ఇలా పట్టుకున్న తర్వాత చూపించి ఒకటి కౌంట్ చేసుకుంటే ఇక్కడే 1 1 2 3 4 5. అంటే నీ దగ్గర ఎక్స్ట్రా నువ్వు వాడకుండా నీకు ఉపయోగం లేకుండా బట్టలైనా వస్తువులైనా ఎదుటి వారికి మానవ సేవే మాధవ సేవ అన్నారు. నీ దగ్గర ఉపయోగం లేని చెప్పులైనా పర్వాలేదు, ఆ చెప్పులే లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇదంతా సమ్మర్ కాబట్టి కాలు కాలే వాళ్ళు ఉంటారు. నీకు ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఎక్కడైనా బయట పెట్టేస్తే ఎవరైనా తీసుకొని వెళ్తారు, ఆ అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు. తప్పు అనుకోకూడదు. నీకు అవసరం లేని బట్టలున్నా, నీకు అవసరం లేని వస్తువులున్నా ఎదుటి వారికి ఇవ్వడంలో ఇస్తావా లేదా అని దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నీ దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయి, దీన్ని బట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు తల్లి? మనం 1% ఎవరికైనా హెల్ప్ చేస్తే భగవంతుడు మనకి 2% ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని టైమ్స్ ఉన్నాయి మేడం? 5 టైమ్స్లో తన దగ్గర నీకు హెల్ప్ వచ్చింది అనుకుందా, హెల్ప్ నువ్వు అడిగావు, నీకు ఇచ్చేస్తుంది. 1 టైం హెల్ప్ చేస్తుంది. తర్వాత జస్ట్ షేక్ చేసేసి రైట్. ఇప్పుడు ఈ మిడిల్లో కైండ్స్ ఎన్ని ఉంటాయి? 4 కైండ్స్ ఉన్నాయి కదా మేడం? రైట్. ఓకే, ఓం శాంతి అని అందరూ రైట్ ఇచ్చేసేది. మొత్తం కైండ్స్ అని ఇచ్చేసేది. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకే, నువ్వు 1 టైం హెల్ప్ చేస్తే దేవుడు నీకు 2 టైమ్స్ హెల్ప్ చేస్తాడు, అంతేనా? మనం 1 టైం హెల్ప్ చేస్తే భగవంతుడు మనకి 2 టైమ్స్ హెల్ప్ చేస్తాడు. ఓకే, అది అన్నమాట. దేవుడు అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. మనకి ఎక్స్ట్రాగా ఉన్న అన్నం డస్ట్బిన్లో వేస్తాడా, లేకుంటే ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి ఇస్తాడా అని చూస్తాడు. ఎవరైనా ఇస్తారు. చాలా మంది నేను కాలనీలలో గమనిస్తుంటాను, ఏంటి మేడం ఇంత అన్నం వేస్ట్ చేశారంటే, రాత్రి ఇవ్వాలని అనుకున్నామండి, ఫంక్షన్కి లేట్ అయిందండి, బాగా టైర్డ్ అయిపోయాము, మర్చిపోయామండి, ఇంత చక్కని బిర్యానీ
ఆకలి అయ్యే వాళ్ళు ఎవరైనా తింటారు కదా, ఇంత మంచి సాంబార్ వేస్ట్ అయ్యే వాళ్ళు, అన్నం లేక ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉంటారు. మనకు అవసరం లేని వస్తువుని ఏదైనా హెల్ప్ చేయాలని సాన్వి కోరుకుంటుంది కాబట్టి మరి ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నచ్చలేదా? గట్టిగా కొట్టండి చెప్పదు. థ్యాంక్